ప్రతిరోజు అమెరికా నుండి యూరోప్కి 1500 విమానాల దాకా ప్రయాణిస్తాయి. వీటిలో ఎక్కువ శాతం విమానాలు అట్లాంటిక్ ఓషన్ మీద ఒక ప్రత్యేకమైన ప్రాంతం లేదా రూట్లోనే ప్రయాణిస్తాయి. ఎక్కువగా ఈ ప్రత్యేక రూట్లోనే విమానాలు ప్రయాణిస్తాయి. నిజానికి ఇది విమానాలకు ఒక కనబడని రహదారి. ఇందులోనే యుఎస్ నుండి యూరోప్ వెళ్తున్న విమానాలన్నీ ప్రయాణిస్తాయి. ఈ కనబడని రహదారిలో విమానాలు ఒకదాని వెనుక ఒకటి 60 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తాయి. అలాగే ఒక విమానం పక్కన మరొకటి 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తాయి. అలాగే ఎత్తులో ఒక విమానానికి ఇంకొక విమానానికి 1000 అడుగుల దూరం ఉంటుంది, అంటే 305 మీటర్లు. మీరు ఇలాంటి వీడియోలు చూసే ఉంటారు. ఇందులో 2 విమానాలు చాలా దగ్గరగా ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ వీడియో అమెరికా నుండి యూరోప్కి వెళ్తున్న విమానాలకు చెందింది. అంతేకాదు ఈ కనబడని రహదారిలో ప్రయాణిస్తున్న విమానాలకు చెందింది. ఇక్కడే అందరికీ ప్రశ్న వస్తుంది, ఇంత విశాలమైన ఆకాశంలో కేవలం ఈ ప్రాంతంలోనే ప్రయాణించాల్సిన అవసరం ఏంటి? అసలు ఈ కనబడని రహదారిలోనే విమానాలు ఇరుకుగా ఎందుకు ప్రయాణిస్తున్నాయి? ఇంత ఆకాశాన్ని వదిలేసి పక్కనే ఇలా ప్రయాణించాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి ఈ విమానాల కనబడని రహదారిని 100 సంవత్సరాల కిందటే కనుగొన్నారు. 1920లో జపాన్కి చెందిన మెట్రాలజిస్ట్ అయిన వసాబురు ఓయిషి తన పరిశోధనలో భాగంగా చాలా వెదర్ బెలూన్స్ని ఆకాశంలోకి పంపించాడు. ఈ రీసెర్చ్లో ఆయన ఒక ముఖ్యమైన విషయాన్ని కనిపెట్టాడు. ఈయన కనిపెట్టిన దాని ప్రకారం ఆకాశంలో 30,000 నుండి 40,000 అడుగుల మధ్యలో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంది. ఈ ఫోర్స్ కారణంగా బెలూన్స్ తూర్పు వైపుకి ఈజీగా అలాగే వేగంగా ప్రయాణించాయి. కానీ ఆ రోజుల్లో ఈ రీసెర్చ్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. బట్ 25 ఏళ్ల తర్వాత ప్రపంచం ఈయన చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకుంది. 25 ఏళ్ల తర్వాత 1945 ఏప్రిల్ నెలలో అమెరికా దేశంలోని 6 స్నేహితులు పిక్నిక్కి అమెరికా దేశంలోని ఒరిజాన్ అనే రాష్ట్రానికి వెళ్ళారు. ఆ ప్రదేశంలో ఈ స్నేహితులకు ఒక పెద్ద బెలూన్ కనిపించింది. ఆ స్నేహితులు ప్రమాదం ఉందని తెలియకుండానే ఆ బెలూన్ని లాగి చూశారు. నిజానికి ఆ బెలూన్లో ఒక బాంబు ఉంది. ఈ స్నేహితులు ఆ బెలూన్ని లాగడం వల్ల ఒక్కసారిగా అది పేలి ఆ స్నేహితులందరూ చనిపోయారు. ఇలాంటి సంఘటనలు ఆ సమయంలో అమెరికాలో చాలా జరిగాయి. బట్ ఈ బెలూన్స్ ఎలా అమెరికాలోకి అడుగుపెట్టాయో ఎవరికి అర్థం కాలేదు. చివరికి ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఈ బెలూన్స్ని జపాన్ అమెరికాపై లాంచ్ చేసింది. పసిఫిక్ ఓషన్కి మరొక వైపున ఉంటుంది జపాన్. దీంతో జపాన్ పసిఫిక్ ఓషన్ మీదుగా ఈ బెలూన్స్ని అమెరికాకి పంపించింది. జపాన్ ఏకంగా 9,000 బెలూన్స్ని యూఎస్ వైపు లాంచ్ చేసింది. వీటిలో 300 బెలూన్స్ దాకా టార్గెట్కి రీచ్ అయ్యాయి. కానీ అమెరికా సైంటిస్టులకు ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో లాంచ్ చేసిన బెలూన్స్ ఇక్కడి దాకా ఎలా వచ్చాయి అనే విషయం అర్థం కాలేదు. ఈ ఆపరేషన్ కోసం జపాన్ వసాబురు ఓయిషి చేసిన రీసెర్చ్ని వాడింది. ఆయన చెప్పినట్లే ఆకాశంలో 30,000 నుండి 40,000 అడుగుల మధ్యలో ఏదో తెలియని ఇన్విజిబుల్ ఫోర్స్ ఈ బెలూన్స్ని ఈజీగా యూఎస్ వరకు తీసుకొచ్చింది. ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ ఏదో కాదు, వెస్ట్ నుండి ఈస్ట్కి ఫ్లో అయ్యే విండ్స్. అప్పటి నుండి 30,000 నుండి 40,000 అడుగుల మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని జెట్ స్ట్రీమ్స్ అనడం మొదలుపెట్టారు. సంవత్సరం పొడుగున ఈ గాలులు ఈస్ట్ వైపుకు దాదాపు గంటకి 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇలా నార్దర్న్ హెమిస్ఫియర్ అలాగే సదర్న్ హెమిస్ఫియర్లో కూడా జరుగుతుంది. ఇవి ఒక ట్యూబ్ ఆకారంలో ప్రయాణిస్తాయి. ఈ ట్యూబ్ కొన్ని 100 కిలోమీటర్ల పొడవు అలాగే 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీటికి ఒక ఫిక్స్డ్ లొకేషన్ కూడా ఉండదు. అసలు ఈ జెట్ స్ట్రీమ్స్ ఎలా ఏర్పడతాయి అనే ప్రశ్న మీకు రావచ్చు. సైంటిస్ట్ చెప్పే దాని ప్రకారం పోల్స్ అలాగే ఈక్వేటర్ మధ్యలో ఉండే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల ఈ జెట్ స్ట్రీమ్స్ ఏర్పడతాయి. ఈక్వేటర్లో ఉండే హాట్ విండ్స్ పోల్స్ వైపు ట్రావెల్ చేసినప్పుడు జెట్ స్ట్రీమ్స్ ఏర్పడతాయి. బట్ ఇక్కడ కూడా ఒక ప్రశ్న ఉంది. ఈక్వేటర్ నుండి పోల్స్కి ట్రావెల్ చేస్తున్న విండ్ వల్ల జెట్ స్ట్రీమ్స్ ఏర్పడితే జెట్ స్ట్రీమ్స్ సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. బట్ జెట్ స్ట్రీమ్స్ వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాయి. దీనికి కారణం ఎర్త్ యొక్క రొటేషన్. మన భూమి గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే వెస్ట్ టు ఈస్ట్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. దీంతో వేగంగా నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ ట్రావెల్ చేస్తున్న విండ్స్ కూడా ఎర్త్ రొటేషన్ వల్ల వెస్ట్ టు ఈస్ట్ ట్రావెల్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రతిరోజు అట్లాంటిక్ ఓషన్ మీదుగా యూఎస్ నుండి యూరోప్ వెళ్ళే 1500 ఏరోప్లేన్స్ ఒకే పాత్లోనే ఎందుకు ప్రయాణిస్తున్నాయి? 1952 నుండి ఏవియేషన్ రంగం యొక్క అటెన్షన్ ఈ జెట్ స్ట్రీమ్స్పై పడింది. పసిఫిక్ ఓషన్లో ఉన్నట్లే అట్లాంటిక్ ఓషన్ మీద కూడా జెట్ స్ట్రీమ్స్ ఉంటాయి. దీంతో అట్లాంటిక్ ఓషన్ మీదుగా యూరోప్ వెళ్ళే ఏరోప్లేన్స్ యొక్క పైలట్స్ ఫ్లైట్స్ని డైరెక్ట్గా జెట్ స్ట్రీమ్స్లోకి తీసుకువెళ్ళేవారు. ఎందుకంటే 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న విండ్స్ ఫ్లైట్స్ని పుష్ చేస్తాయి. ఇది ఫ్లైట్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఫ్లైట్లో టర్బులెన్స్ తగ్గిస్తుంది. అంతేకాదు ఏరోప్లేన్స్లో ఫ్యూయల్ని కూడా ఆదా చేస్తుంది.
ఇలా పైలట్స్ ఫ్లైట్ని యూరోప్కి తీసుకువెళ్ళడం మొదలుపెట్టారు. ఇక యూరోప్ నుండి యూఎస్ వెళ్ళే ఫ్లైట్స్ విషయానికి వస్తే ఈ ఫ్లైట్స్కి రూట్ జెట్ స్ట్రీమ్స్ తప్ప ఎక్కడైనా. జెట్ స్ట్రీమ్స్ బయట ఈ ఫ్లైట్స్ ఎక్కడైనా ఫ్లై అవ్వచ్చు. ఎందుకంటే జెట్ స్ట్రీమ్స్లో విండ్ ఫ్లైట్కి అగెనెస్ట్గా ఉంటుంది. ఇందువల్ల ఏరోప్లేన్పై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలా కాలక్రమేణా ఏవియేషన్ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. అందరూ పైలట్స్ జెట్ స్ట్రీమ్స్ మీదుగానే ప్రయాణిస్తున్నారు. బట్ ఇక్కడే మరొక సమస్య ఉంది. ఈ జెట్ స్ట్రీమ్స్లో ఏరోప్లేన్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. దీనివల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫ్లైట్స్ ఏ రూట్లో ప్రయాణించాలో నిర్ణయించేది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎప్పటికప్పుడు వెదర్ని బట్టి ఫ్లైట్స్కి రూట్స్ ఇస్తుంది. అంతేకాదు ఫ్లైట్స్ కొలైడ్ అవ్వకుండా కూడా ఏటీసీ రూట్స్ ఇస్తుంది. మనందరికీ తెలుసు ఏటీసీకి రేడార్స్ ద్వారా ఫ్లైట్ యొక్క లొకేషన్, ఆల్టిట్యూడ్ తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్లైట్ యొక్క లొకేషన్ చాలా ఇంపార్టెంట్. బట్ రేడార్ యొక్క పరిధి అంత ఎక్కువగా ఉండదు. 128 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఫ్లైట్స్ని మాత్రమే రేడార్స్ డిటెక్ట్ చేయగలవు. ఉదాహరణకు న్యూయార్క్ యొక్క ఏటీసీ రేడార్ యొక్క పరిధి ఈ సర్కిల్ మాత్రమే. ఈ సర్కిల్ నుండి ఏరోప్లేన్స్ బయటకు వెళ్ళిపోయిన వెంటనే రేడార్స్ నుండి మాయమైపోతాయి. మరి సముద్రంపై ఉన్నప్పుడు విమానం యొక్క లొకేషన్ ఎలా తెలుస్తుంది? సముద్రం కొన్ని వేల కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. సముద్రంపై విమానాలు ప్రయాణించేటప్పుడు ఫ్లైట్ యొక్క సమాచారం 14 నిమిషాలకు ఒకసారి హై ఫ్రీక్వెన్సీ రేడియో సిగ్నల్స్ ద్వారా శాటిలైట్కి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ శాటిలైట్ నుండి కంట్రోల్ టవర్కి వస్తుంది. ఇలా 14 నిమిషాలకు ఒకసారి జరుగుతుంది. బట్ ఈ 14 నిమిషాల లోపల ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఇందుకోసమే 1965లో ఒక కొత్త సిస్టమ్ని తీసుకువచ్చారు. ఈ సిస్టమ్ పేరు నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజ్డ్ ట్రాక్ సిస్టమ్. దీన్ని NATOTS అని కూడా అంటారు. ఈ సిస్టంలో భాగంగా అమెరికా అలాగే యూరోప్ వెళ్లే విమానాలకు వివిధ రూట్స్ని ఏర్పాటు చేశారు. ఈ రూట్స్ని అట్లాంటిక్ ఓషన్లోని 4 మెయిన్ సెంటర్స్ నుండి కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ కంట్రోల్ సెంటర్ న్యూయార్క్ స్టేషన్. ఈ స్టేషన్ ఈ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. అలాగే రెండవ కంట్రోల్ సెంటర్ కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్ స్టేషన్. ఈ స్టేషన్ ఈ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. ఇక మూడవ కంట్రోల్ సెంటర్ శాంటా మారియా కంట్రోల్ స్టేషన్. ఈ స్టేషన్ ఈ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. ఇక చివరిగా షాన్విక్ కంట్రోల్ స్టేషన్. ఈ స్టేషన్ ఈ ఏరియాని కంట్రోల్ చేస్తుంది. ఈ NATOTSలో ముఖ్యంగా 6 రూట్స్ ఉంటాయి. NAT A నుండి NAT F వరకు. టేక్ ఆఫ్కి ముందు పైలట్స్కి ఈ రూట్స్లో ఏదో ఒకటి అలొకేట్ చేస్తారు. టేక్ ఆఫ్కి ముందే కాదు, కొన్నిసార్లు విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు కూడా రూట్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంటే వాటిని వేరే రూట్కి డైవర్ట్ చేస్తారు. ఈ రూట్స్ అన్ని ట్రాఫిక్ని స్ప్లిట్ చేయడానికి ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పినట్లు యుఎస్ నుండి యూరోప్ వెళ్లే విమానాలు జెట్ స్ట్రీమ్స్లో ప్రయాణిస్తాయి. దీంతో ఈ NATOTSలోని 6 రూట్స్ కూడా జెట్ స్ట్రీమ్స్లోనే ఉండేలాగా చూస్తారు. ప్రతిరోజు 2 సార్లు వెదర్ రిపోర్ట్స్ ద్వారా జెట్ స్ట్రీమ్స్ని ఐడెంటిఫై చేసి ఏరోప్లేన్ రూట్స్ని తయారు చేస్తారు. ఈ ఫోటోలో ఉన్నది యూరోప్ అలాగే అమెరికా మధ్య ఉన్న వెదర్ మ్యాప్. ఈ మ్యాప్లోని ఈ ఏరియానే జెట్ స్ట్రీమ్స్. అందుకే ఇందులోనే 6 NATOTS రూట్స్ ఉన్నాయి. దీంతో ఈ కారణాల వల్ల అమెరికా నుండి యూరోప్ వెళ్లే విమానాలు ఒకే దారిలో ఒకే దగ్గర ప్రయాణిస్తూ ఉంటాయి. ఇదే ఈ విమానాల రహస్య రహదారి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.